అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి స్వాభిమానం అనే కథ విందాం. అప్పుడే శ్రీవారికి పిల్లలిద్దరికీ టిఫిన్లు పెట్టి ఆఫీస్కి స్కూల్కి డబ్బాలు కట్టి వాళ్ళు వెళ్ళాక 2 చెంబులు స్నానం చేసి వచ్చింది సుమ. ట్రింగ్ ట్రింగ్ అంటూ డోర్ బెల్ మోగటం చూసి, ఎవరు బాబు పొద్దున్నే కొంపదీసి చుట్టాలు కాదు కదా, అయినా ఇదే అమెరికా అయితే ఇలా అస్తమానం ఎవరో ఒకరు బెల్లు కొట్టటాలు చెప్పకుండా వచ్చేయడాలు ఉండవట. మనకే ఏ ఫార్మాలిటీసు లేనిది అని విసుక్కుంటూ వెళ్ళి తలుపు తెరిచి, హాయ్ అంటూ, ఏమిటే సడన్గా ఊడిపడ్డావు, ఒక ఫోన్ కొట్టచ్చు కదా అంటూ ప్రేమ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. ఒక షాకింగ్ సర్ప్రైజ్డ్ వార్త నీకు వెంటనే చెప్పేయాలని, ఫోన్ ఎందుకులే అని వచ్చేశాను. ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అంటూ సోఫాలో కూర్చుంది ప్రేమ. ఏంటి అంత షాకింగ్ సర్ప్రైజ్డ్, చెప్పు చెప్పు అంటూ ప్రేమకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది సుమ. మన ఫ్రెండ్ లలిత లేదు, అదే సీతాఫలమండి లలిత కాదు, మారేడుపల్లి లలిత, వాళ్ళ నాన్నగారి సంగతి అంది. ఏమైంది ఆయనకి కంగారుగా అడిగింది సుమ. ఏదో అయిందట. అయితే నీకు జ్ఞాపకం ఉందా, లలిత వాళ్ళ అమ్మగారు గీత ఆంటీ పోయినప్పుడు వాళ్ళింట్లోనే ఆవిడ ఉన్నప్పటి నుంచి వంటకు కుదిరిందే ఒక ఆవిడకి వాళ్ళ నాన్నగారు ఆమెను పెళ్లి చేసుకున్నారట. కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుకుంటూ చెప్పింది ప్రేమ. అవునా, అదేం పని, నోరు తెరిచింది సుమ. అదే, అది కాదే, ఈ వయసులో అతనికి పెళ్లి కావాల్సి వచ్చిందా, ఆంటీ పోయి 6 నెలలైనా అవ్వలేదు, అయినా అతనికి ఏదో జబ్బట కదా. అయితే మాత్రం ఎదిగిన పిల్లలు మనవలు మనవరాళ్ల ముందు ఇదేం పని, నలుగురు నవ్వుతారని కూడా లేదా, శుభ్రంగా ఆ ఇల్లు ఆంటీ నగలు అన్నీ రాసి ఇచ్చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు చేసుకుంటుంది ముసలాడిని అంది సుమ. ఈ విషయం తెలిసి ఎవరికి మొహం చూపించలేమని బాధపడుతున్నారంట లలిత, వాళ్ళ అన్నయ్య శ్రీరామ్, సౌందర్యలు. బంధువుల ముందు పరువు పోయిందని కుంగిపోతున్నారట, చెప్పింది ప్రేమ. అవును మరి, రిటైరే 5 ఏళ్ళు అవుతోంది, ఆంటీ పోయి 6 నెలలు కాల, ఇప్పుడు ఆయనకి ఇంకో పెళ్ళాం కావాల్సి వచ్చిందా, సిగ్గుండక్కర్లా. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే, ఎన్ని పెళ్ళిళ్ళకైనా సిద్ధపడతారు. అదేదో సామెత ఉందిగా, తాత పెళ్ళాడతావా అంటే పిల్లనెవరిస్తారే అట్ట, కానీ నాకు పెళ్ళేమిటి అని అన్నాడా. వాళ్ళకి ఆ యావత్ సావదు అంతే. అన్నట్టు ఈ మధ్యనే రామన్ గారికి పెరాలసిస్ అటాక్ వచ్చిందట, కుడికాలు కుడి చేయికి ఇప్పుడు తగ్గిందట, ఫిజియోథెరపీ చేస్తున్నారట. మొన్న ఆ మధ్య అమెరికా నుంచి కవిత వచ్చిందట, నాకు ఫోన్ చేసింది, దాని మరిది పెళ్ళట, పెళ్ళైపోయిన మర్నాడే వెళ్ళిపోతుందట, నిన్ను అడిగానని చెప్పమని చెప్పింది అంది ప్రేమ. లలిత వాళ్ళది అంత పెద్దిల్లే, వెనక తోటలో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు, జాజి పూలు, కనకాంబరాలు, రోజా దండలు, అది కాలేజీకి తెచ్చేది మన కోసం కూడా అంది సుమ. అంతేనా, ఆంటీకి బోలెడు నగలు గదే, అన్నీ డైమండ్సే, భలే పట్టేసిందిలే వంటది, అందుకే ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఏనాడో అన్నీ మూటగట్టుకుని పోయి ఉంటుంది, కాస్త ఈయన గుటుక్కుమనేదాకా ఉంటే గొప్పే, లేదా అదే అంతే సంగతులు. మొత్తానికి వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషి అయిపోయింది, గడుసుదే అంది ప్రేమ మూతి 30 వంకర్లు తిప్పుతూ. అవును, ఒంటరిగా ఉన్న మగాడు సులభంగా దొరికిపోయాడు, ఆయన డబ్బున్నవాడు కదా అంటూ కాస్త ఉప్మా చేసి కాఫీ తెస్తాను తింటూ మాట్లాడుకుందామంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఉప్మా వద్దే, నేను ఉప్మానే తిని వచ్చాను అంది ప్రేమ. అయితే ఉండు, ఉల్లిపాయ పకోడీలు వేస్తాను, వేడిగా బాగుంటాయి అంటూ లోపలికి వెళ్ళింది. వద్దే బాబు, కాఫీ పెట్టు చాలు, ఇంట్లో బోలెడు పనులు ఉన్నాయి, ఇళ్ళు దులుపుకోవాలి, కడుక్కోవాలి, దీపావళి వస్తుంది కదా అంటూ లేచింది ప్రేమ. ఆ పనులు పని మనిషి చేయదా. వద్దే బాబు, ఎక్కువ చొరవిస్తే అది కూడా ఇంటి మనిషి అయిపోతే చస్తాను నవ్వుతూ అంది ప్రేమ. అంతలోనే, హాయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా, నీకు ఫోన్ చేశాను, ఎక్కడికి వెళ్ళావో అనుకున్నాను అంది లోపలికి వస్తూ రాగిణి. నువ్వు వస్తున్నట్టు ముందు చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళంగా, అర్జెంటుగా రావాల్సి వచ్చాను అంది సుమ తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ రాగిణి. ఏమిటో అంత అర్జెంటు పని, నేను ఆ పని మీదే వచ్చా, లలిత వాళ్ళ నాన్నగారి పెళ్లి సంగతేనా అడిగింది ప్రేమ. అదంతా పాత సంగతి, నిన్న రాత్రి రామన్ గారు పోయారు,
కేర్ ఆసుపత్రిలో హార్ట్ అటాక్తో. రేపు లలిత వాళ్ళ అన్నయ్య వదిన అందరూ వస్తున్నారు. వచ్చాక కార్యక్రమం అంతా మొదలు. అవునా, నీకెలా తెలుసు ఇదంతా అడిగింది ప్రేమ. లలిత వాళ్ళ కజిన్ గోపి చెప్పాడు. ఫోన్ చేసి పొద్దుటే మీ ఫోన్ నెంబర్లు అడిగాడు. అయినా నన్ను చెప్పమన్నాడు. అందుకే నీకు ఫోన్ చేశాను. ఇద్దరం కలిసి సుమ దగ్గరికి వెళ్దామని అంది రాగిణి. రేపు ఎన్నింటికి? 11 గంటలకి తీసుకెళ్ళిపోతారట చెప్పింది. లలిత శ్రీరాములు ఆ వంట ఆవిడ పని పడతారు అంది ప్రేమ. అసలు ఆవిడ ఉందో ఈ పాటికే ఉడాయించిందో అంది రాగిణి కాఫీ తాగి ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. రేపు మనందరం కలిసి వెళ్దాం. మా ఇంటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. పాపం లలితకు ధైర్యం చెప్పాలి అంది రాగిణి. అలాగే అంటూ ప్రేమ రాగిణి బాయ్ చెప్పి లేచి నుంచున్నారు. మర్నాడు వీళ్ళు వెళ్ళేసరికి బాడీని తీసుకెళ్ళబోతున్నారు. సమయానికి అందుకున్నాం అనుకుంటూ స్నేహితులు లలితను పట్టుకుని ఓదార్చారు. స్నానాలు ధ్యానాలు అందరికీ భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. లలితలో కలిసి ఎన్నో కబుర్లు మంచి చెడ్డ అంతా మాట్లాడారు. అందరూ ఒక్కొక్క గ్రూప్తో ఒక్కరులాగా తలా ఒకచోట కూర్చున్నారు. అప్పుడు అందరి కళ్ళు వంట ఆవిడ వెంకటలక్ష్మి మీద పడ్డాయి. ఆమెకు 40 ఏళ్ళు ఉంటాయి. నల్లగా ఉంటుంది, కానీ మొహంలో ఏదో కళ. పెద్ద చదువుకున్న దానిలా లేదు, కానీ మొహంలో ఏదో ప్రశాంతత, ఆత్మస్థైర్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఇంట్లో చిందరవందరగా పడున్న వస్తువుల్ని సర్దుతోంది. ఇతర పని వాళ్ళకేవో పనులు పురమాయిస్తోంది. తన పనులు తాను చేసుకుంటూనే క్షణం కూర్చోలేదు. ఎవరితోటి మాట్లాడలేదు. ఎవరూ ఆమెను మాట్లాడించలేదు. ఆమె మెడలో నగలేం లేవు, కానీ పసుపు తాడు మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అందరి కళ్ళు ఆమె పసుపు తాడు వంకే. అందరి మధ్య ఏవో గుసగుసలు. లలిత స్నేహితులతోటి, సౌందర్య బంధువులతోటి ఏదో చెప్పుకుంటూ మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటున్నారు. వెంకటలక్ష్మి మాత్రం తను ఎప్పుడు తిందో, ఏమి తిందో, అసలు తిందో లేదో ఎవరో అడగలేదు, చూడలేదు. సరిగ్గా 4 గంటలకల్లా అందరికీ కాఫీలు అందించింది వెంకటలక్ష్మి. అంతలో హలో శ్రీరామ్, అందరూ వచ్చారా, ఉన్నారా అంటూ లోపలికి వచ్చారు లాయర్ విశ్వనాథ్ గారు. ఆయన శ్రీరామ్కి లలితకి కూడా చిన్నప్పటి నుంచి తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్. శ్రీరామ్ స్వయంగా కాఫీ తనే పట్టుకొచ్చి విశ్వనాథ్ గారికి ఇచ్చాడు. విశ్వనాథ్ గారు కాఫీ తాగారు. ఆంటీ రాలేదా అంకుల్ అడిగింది లలిత విశ్వనాథ్ గారిని. లేదమ్మా, ఇవాళ వాళ్ళ చెల్లెడింట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వెళ్ళింది అని చెప్పి ఖాళీ కప్పును కింద పెడుతుంటే లలిత అందుకుంది. బాబు శ్రీరామ్, మీరు సౌందర్య లలిత అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటే నేను నాన్నగారు రాసిన విల్లు చదివి వినిపిస్తాను అనగానే అందరూ వెళ్ళి హాల్లో కుర్చీలు వేసి, కుర్చీల్లో కొందరు చాపలు వేసి, చాపల మీద కొందరు కూర్చున్నారు. అందరి ఊహలు ఎటెటో పయనిస్తున్నాయి. విల్లులో ఏముందో అని. ప్రేమ, సుమ, రాగిణి కూడా కూర్చున్నారు చాప మీద. లలిత పక్కనే సౌందర్య కూడా అక్కడే కూర్చుంది. క్షణం హాల్ అంతా నిశ్శబ్దం. విశ్వనాథ్ గారు తన స్నేహబంధం గురించి, రామన్ గారితో, రామన్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. చివరి రోజుల్లో ఆయన పిల్లల కోసం ఎంత పరితపించారో కూడా చెప్పారు. దూరాన ఉన్న పిల్లలెవరూ వారికి ఉన్న ఇబ్బందుల వల్ల రాలేమని చెప్పినప్పుడు ఇక చేసేది లేక దిగులును దిగమింగి కాలం గడిపారు. భార్య గీత పోయాక ఆయన బాగా దిగాలు పడిపోయారు. మధ్యలో పెరాలసిస్ అటాక్ ఆయనను మరీ కృంగదీసింది. ఆ సమయంలో గీత ఆంటీ చెప్పిన వెంకటలక్ష్మి పిలిపించుకున్నారు. ఆమె అహోరాత్రులు అతనికి సేవలు చేసింది. పసిపిల్లాళ్లా సాకింది. ఆమె సేవలకు ఎలా వెళ్ళకట్టగలం? ఆమె గుణం అపూర్వం. మంచికి మారు పేరు వెంకటలక్ష్మి గారు. ఇలా విశ్వనాథ్ గారు వెంకటలక్ష్మిని పొగుడుతూ ఉంటే అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి. ఆమె అలాగే తల వంచుకుని దోషిలా తలుపు చాటునే నుంచుంది. విశ్వనాథ్ గారి నోటంట విల్లు సంగతి ఇక ఎలా బయటపడుతుందోనని శ్రీరామ్, సౌందర్య, లలితలు గుండెను అరచేత్తో అదిమి పట్టుకుని చెంపల మీద నుంచి కారుతున్న కన్నీటిని మరో చేత్తో తుడుచుకుంటున్నారు. తండ్రి కూడా తల్లితో పాటికి లేరన్న బాధ కంటే ఆస్తి అంతా వెంకటలక్ష్మికి పోతుందన్న బాధ కొంత సతమతమైపోతున్నారు. విశ్వనాథ్ గారు తన బ్రీఫ్ కేసును తెరిచారు. అందులోంచి బ్యాంకు లాకర్ నుంచి తెచ్చిన బంగారు వస్తువులు జిగేలు మన్నాయి. అదంతా గీత గారి స్త్రీధనం. ఏమేమి వస్తువులు ఉన్నాయో లిస్టు మొత్తం చదివారు. హాల్లో అంతమంది ఉన్న ఎవరూ లేనంత నిశ్శబ్దాన్ని చూసి విశ్వనాథ్ గారు మనసులోనే నవ్వుకున్నారు. క్షీరసాగర మదనంలో సముద్రం నుంచి ఏమేమి వస్తాయో, అమృతం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్న దేవతలు, రాక్షసులు గుర్తుకొచ్చారు విశ్వనాథ గారికి. చిరునవ్వు పెదవులపై పూచింది. ఒక బ్యాగ్ తీసి మూట విప్పి 2 రబ్బల నెక్లెస్లు, 2 జతల గాజులు, 2 చెవిదిద్దులు, 2 బేసరి ముక్కు పుడకలు, 2 వరసలు బంగారు గొలుసు లిస్టు చదివి,
ఇవి గీత గారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయి లలితకిచ్చారు, చెప్పారు. మిగిలినవి ఎవరో అడిగారో మెల్లగా. ఎవరు అడిగారో తెలియదు కానీ అందరూ వెంకటలక్ష్మి కేసి చూశారు. మిగిలినవి ఒక రవ్వల నెక్లెస్, ఒక జత గాజులు, దుద్దులు, వంటిరాయి, ముక్కు పుడక, సౌందర్యకు రాశారు. అనగానే వాళ్ళ మొహాలు విప్పారాయి. కానీ శ్రీరామ్ మాత్రం సీరియస్గానే ఉన్నాడు. అసలు సొత్తు ఆ ఇల్లు, అదేం చేశారో అని. ఈ ఇల్లు మొత్తం రామన్ గారు శ్రీరామ్కి రాశారు. కాకపోతే వెనక స్థలం లలిత పేరు మీద రాసి ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయించేశారు. అది వినగానే అందరి మొహాలు కలువల్లా వికసించాయి. అవురా, డబ్బు మహత్యం, దాని ముందు విలువలకు సిలువలే కదా. మళ్ళీ నవ్వుకున్నారు విశ్వనాథ్ గారు. మనందరికీ తెలుసు, రామన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగి. వారికి నెలకి 40,000 పెన్షన్ వస్తుంది. వారు పోయి వారి శ్రీమతి కానీ పెళ్ళి కానీ పిల్లలు ఎవరైనా ఉంటే వారి పెన్షన్లో సగం వారికి వస్తుంది. అలా ఎవరూ లేరు కనుక రామన్ గారు ఈ విషయంలో చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ అందరూ నిశ్శబ్దం. తనను రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న వెంకటలక్ష్మికి ఏమీ ఇవ్వాలి, ఆమె రుణం కాస్తైనా ఎలా తీర్చుకోవాలనేది ఆయన తపన. అతని పెన్షన్లో సగం చెందాలంటే ఆయన వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుని ఆమె తన భార్య అని నిరూపించాలి. అందుకే నేను, నా శ్రీమతి మరికొందరి సమక్షంలో కోర్టులో ఆమెను వివాహం చేసుకుని భార్యగా ప్రకటించారు. ఆమె ససేమిరా లేదన్నా మేము ఒప్పించాం. ఇప్పుడు ఆమె శ్రీమతి వెంకటలక్ష్మి రామచంద్రన్. ఆమెకు నెలకి 20,000 పెన్షన్. ఆమె జీవితకాలం అంతా వస్తుంది. ఆ డబ్బు ఆమె సొంతం. ఆమె వస్తు రూపేణ ఏది ఇచ్చినా తనకు వద్దంది. ఆ పెన్షన్ డబ్బు కూడా తనకు వద్దంది. కానీ మేమే బలవంతం చేసి ఒప్పించాం అంటూ రామన్ గారు, అదే పూర్తి పేరు రామచంద్రన్ గారు, తమ పిల్లలను ఉద్దేశించి రాసి ఉత్తరాన్ని చదివి వినిపించారు. తర్వాత పెన్షన్ తాలూకా వివరాలు, డెత్ సర్టిఫికెట్కి అప్లై చేసిన కాగితాలు, రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చిన పెళ్లి పత్రాలన్నీ వెంకటలక్ష్మిని పిలిచి ఆమెకు అందించారు. పిల్లలు ఎవరికీ అన్యాయం చేయకుండా ఆస్తిని వాళ్ళకే అప్పగించిన రామన్ గారిని కీర్తించారు. శ్రీరామ్, సౌందర్య, లలిత అందరూ కూడా వారి కాగితాలను, వస్తువులను తీసుకుని లోపల పెట్టొచ్చారు. అనుకున్నది ఒకటి, అయినది మరొకటిలా అందరి గొంతులు మోగబోయాయి. ఒక చిన్న సూట్ కేసులో ఆమె బట్టలు సర్దుకుని వచ్చి వెంకటలక్ష్మి విశ్వనాథ్ గారి కాళ్లకు నమస్కరించింది. శ్రీరామ్కి, సౌందర్యకి, లలితకి 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆమె సూట్ కేసు తెరిచి ఆమె చీరలు, వస్తువులు, విశ్వనాథ్ గారు ఇచ్చిన కాగితాలు అందరికీ చూపించింది. విశ్వనాథ్ గారి కుర్చీ పక్కన నిలబడి చెప్పడం ప్రారంభించింది. మాది మెదక్ జిల్లా, మెదక్లోనే ఉంటాం. నాకు అమ్మా నాన్న లేరు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరికీ కలిపి 1 ఎకరం పొలం ఉంది. మా తమ్ముడు వ్యవసాయం చేసి జొన్నలు పండిస్తాడు. సగం నాకిస్తాడు, మిగిలినవి వాడి కుటుంబానికి ఉంచుకున్నాడు. నేను బాలవితంతోని, నాకు 8 ఏళ్లకే పెళ్లి చేసినరట. మా ఆయన పెళ్ళైన 2 ఏళ్లకే చనిపోయాడు. నేను అసలు మా అత్తగారింటికే వెళ్ళలేదు, కాపురం చేయలేదు. మళ్ళీ పెళ్లి చేయటానికి మా వాళ్ళందరూ ప్రయత్నించిర్రు. నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పిన. మా ఇంటి వెనకాల దుర్గమ్మ గుడి ఉంది. ఆ గుడిని ప్రతి ఉదయం శుభ్రం చేసి ముగ్గులేస్తే నెలకు 1000 రూపాయలు ఇస్తారు. దాంతో నా కూరగాయలు, ఇతర ఖర్చులు పోతాయి. గుళ్ళో ప్రసాదాలు తరచూ నా కడుపు నింపుతాయి. గుడికొచ్చిన వాళ్ళు నన్ను ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళల్లో గీతమ్మ గారు కూడా ఒకరు. తరచూ నమ్మకంతో ఆ గుడికొచ్చేవారు. ఎందుకనో నాతో చాలా ప్రేమగా మాట్లాడేవారు. ఆమెకు పని పడ్డప్పుడల్లా నన్ను పిలిపించుకునేవారు. అయ్యగారు కూడా అమ్మగారిలాగే పలకరించేవారు. గీతమ్మ గారు పోయాక నన్ను పనిలో పెట్టుకుంటానని, అక్కడే ఉండమని కోరారు. బిడ్డలు దూరానున్నారు, ఆయన ఇంకెవరూ లేరు, మరి ఎలా? ఆలోచించిన ఇదిగో రకమైన సేవే అనుకొని పనిలోకి వచ్చిన నా సేవలకు ఆయన మురిసిపోయారు. ఏ సంబంధము, స్వార్థము లేని నా సేవలకు పొంగిపోయినరు. నాకేదో ఒకటి చేయాలనిగో ఈ లాయర్ గారు, సారు కలిసి ఆలోచించి ఎవ్వరికీ చెందకుండా పోయే పెన్షను చెందేలా చేయాలని ఇట్లా చేసిర్రు. వారి బిడ్డల ఆస్తిలో ఒక్క పుల్ల కూడా నాకొద్దు కానీ లోక నమ్మదు. పైస కోసమే నేను పెళ్లి చేసుకున్నా అని నన్ను, ఇప్పుడు ఆయనకు పెళ్లి కావాల్సి వచ్చిందని ఆయన్ని అందరూ ఏమేమో అన్నారు. కానీ మా మనసులు దేవుడికెరుక. ఈ పైస కూడా కూడబెట్టుకోను. నాకేవి ఖర్చులు ఉంటాయి? నా గుడి పనులతో నా జీవితం వెళ్ళిపోతుంది. సారు పెన్షన్ పైసలతో 4 పిల్లలకి చదువు చెప్పిస్తా. 10వ క్లాస్ దాకా వాళ్ళు 10 పాస్ అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ కొందరిని తెచ్చి చదివిస్తా. అట్లా అందరూ 10వదన్నా చదవాలనేది నా ఆకాంక్ష. అందుకే సంతోషంగా సార్లు చెప్పినప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నా.
ఇంకా నాకు సెలవిప్పించండి అని అందరికీ నమస్కరించింది. అందరి కళ్ళు ఉరుముల తర్వాత కురిసిన వానలా వర్షించాయి. వెంకటలక్ష్మి సూట్ కేసు మూసి బయటికి వెళ్ళింది. సౌందర్య, లలిత పరిగెత్తుకెళ్ళి ఈ 10 రోజులు మేము ఉండే వరకు ఉండి వెళ్ళమని అడిగారు. ఆమె చిరునవ్వుతో వీలు పడదమ్మా, పండగ రోజులు గుళ్ళో ముగ్గులు పెట్టాలా, వెళ్తాను, మీరందరూ వచ్చిర్రు కదా, అయ్యగారు ఆత్మ సంతోషిస్తుంది అంటూ అందరూ చూస్తూ ఉండగానే ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. విశ్వనాథ్ గారు కూడా చెమ్మగిల్లిన కళ్ళను రుమాలతో తుడుచుకున్నారు. మళ్ళీ చెప్పలేనంత నిశ్శబ్దం. గిల్టీగా ఫీల్ అయిన వాళ్లే ఎక్కువ మంది. వాళ్ళందరికీ వెంకటలక్ష్మి ఒక దేవతలా కనిపించింది, ఒక వటవృక్షంలా అనిపించింది. ఆ వృక్షం ముందు తామంతా బోండాయి మొక్కల్లా అనిపించారు. ఆమె మెడలోని పసుపు తాడు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కన్నా గొప్పగా మెరుస్తూ కనిపించింది. అంతేకాదు, అందరి దృష్టిలో రామన్ గారు ఒక గొప్ప త్యాగిగా, సంస్కర్తగా కనిపించారు. వారిని అపార్థం చేసుకున్నందుకు అందరూ బాధగా, దుఃఖంలో మునిగిపోయారు. ఆమె కట్టించుకున్న పసుపు తాడు ఆమె చేయబోయే ఈ మంచి పనులకు లైసెన్స్ మాత్రమే అంది రాగిణి కళ్ళు తుడుచుకుంటూ. ప్రేమ, సుమ, లలిత, సౌందర్య అందరూ తలదించుకున్నారు అపరాధం చేసిన వారిలాగా. బయట సన్నగా జల్లు ప్రారంభమైంది. ఇక వస్తాను, సెలవీయండి అంటూ కుర్చీలోంచి లేచారు విశ్వనాథ్ గారు. శ్రీరామ్ విశ్వనాథ్ గారి కారు దాకా వెళ్ళి సాగనంపాడు. క్రమంగా వాన పెద్దదైంది. అదండి కథ. ఆమె డబ్బుకు ఆశపడుతుందేమో, ఆ పని మనిషి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఎంతో భయపడ్డ ఆ కొడుకులకి, కూతుళ్ళకి ఆమె సరైన బుద్ధి చెప్పి ఏమీ తీసుకోకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. అది ఆత్మాభిమానం అంటే. అది అందరికీ అబ్బదది. థ్యాంక్ యూ వెరీ మచ్.